కరెంట్ పోయింది, కరెంట్ వచ్చింది, మా ఇంట్లో కరెంట్ లేదు. ఇలాంటి సెంటెన్సెస్ ఎలా చెప్పాలి ఇంగ్లీష్‌లో అయితే? కరెంటు పోయింది అని చెప్పేటప్పుడు మనము అమెరికన్ ఇంగ్లీష్ కావచ్చు, బ్రిటిష్ ఇంగ్లీష్ కావచ్చు, ఈ రెండిట్లో కూడా ద పవర్ వెంట్ ఆఫ్ లేదా ద పవర్ వెంట్ ఔట్ ఈ రెండిటిని వాడొచ్చు మనం. లేదా ది ఎలక్ట్రిసిటీ వెంట్ ఆఫ్ లేదా ది ఎలక్ట్రిసిటీ వెంట్ అవుట్ ఈ రకంగా కూడా మనము అనొచ్చు. దీన్నే మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్‌తో కూడా చెప్పొచ్చు. జస్ట్ ఇప్పుడే పోయింది, కరెంట్ పోయింది అని చెప్పినప్పుడు ద పవర్ హ్యాస్ గాన్ ఆఫ్ లేదా ది ఎలక్ట్రిసిటీ హ్యాస్ గాన్ ఆఫ్ ఇలా కూడా చెప్పొచ్చు. హ్యాస్ వస్తే గాన్ రావాలి. పాస్ట్‌లో చెప్పాలంటే వెంట్ ఆఫ్ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? లేదా వెంట్ అవుట్ కూడా రావచ్చు. మరి పవర్ వచ్చింది అన్నప్పుడు నెక్స్ట్ రీల్‌లో చెప్తాను. నెక్స్ట్ షార్ట్‌లో చెప్తాను. తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే స్టే ట్యూన్ టు ట్యూబ్ ఇంగ్లీష్ ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.